జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల వేళ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మీ పార్లమెంట్ నియోజకవర్గంలోని జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఎవరిని గెలిపిస్తారు, కాంగ్రెస్ పార్టీనా బీఆర్ఎస్ పార్టీనా అంటూ రాజాసింగ్ కిషన్ రెడ్డిని ప్రశ్నించారు. ఇక కిషన్ రెడ్డిజీ, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో మీరు ఎన్ని ఓట్ల తేడాతో ఓడిపోతారు, తెలంగాణ జూబ్లీహిల్స్ ప్రజలు మిమ్మల్ని అడుగుతున్నారు అంటూ రాజాసింగ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం సికింద్రాబాద్ పార్లమెంటు పరిధిలోకి వస్తుందని, మీ గౌరవం ప్రమాదంలో ఉంది అని అన్నారు. భారీ ఓట్లతో ఓడిపోతే జాతీయ నాయకులకు ముఖం ఎట్లా చూపెడతారంటూ ప్రశ్నించారు. కొద్దిగా ఆలోచన చేయండి సార్ అంటూ రాజాసింగ్ కిషన్ రెడ్డికి సూచించారు. తన నియోజకవర్గాన్ని నాశనం చేసి బయటకు పంపారని, మీరు కూడా ఏదో ఒక రోజు బయటకు వెళ్తారని అన్నారు రాజాసింగ్. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అన్ని పార్టీలు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించి ప్రచారంలో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బీజేపీ ఇంకా అభ్యర్థికి సంబంధించి మల్లగుల్లాలు పడుతూనే ఉంది. అయితే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మీ పార్లమెంట్ నియోజకవర్గంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఉంది అన్న విషయం మర్చిపోయారా ఏంటి, లేకపోతే పార్టీని కాకుండా ఎవరిని గెలిపిద్దాం అనుకుంటున్నారు, అటు కాంగ్రెస్ పార్టీని అనుకుంటున్నారా బీఆర్ఎస్ అనుకుంటున్నారా అంటూ రాజాసింగ్ ఘాటుగా ప్రశ్నించడం జరిగింది. ఎందుకంటే టైం దగ్గర పడుతుంది, ఇంకా నెల రోజుల సమయమే ఉంది. మరి ఎప్పుడు ప్రచారం చేస్తారు, అభ్యర్థికి సంబంధించి ఇంకా ఏమీ తేల్చకుండా ఎందుకు ఈ కాలయాపన చేస్తున్నారంటూ కూడా ఆయన ప్రశ్నించారు. ఉప ఎన్నికల్లో మీరు ఎన్ని ఓట్ల తేడాతో ఓడిపోతారు, అంటే ఓటమిని మీరు కన్ఫర్మ్ చేసేస్తున్నారా అంటూ కూడా ఆయన ఘాటుగా స్పందించారు. తెలంగాణ జూబ్లీహిల్స్ ప్రజలు మిమ్మల్ని అడుగుతున్నారు, ఎందుకంటే అటు పార్లమెంట్ నియోజకవర్గంలో గెలిచింది మీరు, అది మీ పరిధిలోకి వస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఎవరైనా సరే పార్టీ నాయకులతో పాటు ప్రజలు కూడా మిమ్మల్ని ప్రశ్నిస్తారు. మరి దానికి మీరు ఏం సమాధానం చెప్దామనుకుంటున్నారంటూ కూడా రాజాసింగ్ వ్యాఖ్యానించడం జరిగింది. మరి జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం మీ పరిధిలోదే అన్న విషయం మీరు ఏమైనా మర్చిపోయారా, అలా మర్చిపోతే మీ గౌరవం ప్రమాదంలో పడే అవకాశం ఉంది అంటూ కూడా ఆయన హెచ్చరించారు. భారీ ఓట్ల తేడాతో కనుక ఓడిపోతే మరి జాతీయ నాయకులకు ముఖం ఎట్లా చూపెడతారంటూ కూడా ఆయన ప్రశ్నించారు. కొద్దిగా ఆలోచన చేయండి సార్ అంటూ రాజాసింగ్ కిషన్ రెడ్డికి సూచించడం జరిగింది. ఇప్పటికే పార్టీ నేతలు కూడా ఈ అంశానికి సంబంధించి అంటే వివిధ రకాలుగా వ్యాఖ్యలు చేస్తూ ఉంటే అటు అధ్యక్షుడు రామచంద్ర కూడా దీనికి సంబంధించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడొద్దు అంటూ కూడా ఆయన హెచ్చరికలు జారీ చేస్తున్న నేపథ్యంలో ప్రజెంట్ రాజాసింగ్ ఈ వీడియో విడుదల చేయడము సంచలనంగా మారిందని చెప్పాలి. అటు నియోజకవర్గాన్ని నా నియోజకవర్గాన్ని నాశనం చేసి నన్ను బయటికి పంపించారు, మీరు కూడా ఏదో ఒక రోజు బయటికి వెళ్తారు అన్నారు రాజాసింగ్. ఇప్పటికీ కూడా ఇంకా బీజేపీ అభ్యర్థికి సంబంధించి మల్లగుల్లాలు అనేది కొనసాగుతూనే ఉంది. విక్రమ్ గౌడ్ పేరు తెర మీదకి వచ్చినా దానికి ఇంకా క్లారిటీ రాకపోవడంతో బీజేపీ శ్రేణుల్లో కూడా ఒక ఇంత గందరగోళం అయితే నెలకొని ఉంది. మనసులో చాలా మంది అడగాలని ఉన్నా అడగలేక ఆగిపోయిన విషయం కూడా అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో రాజాసింగ్ ఈ వ్యాఖ్యలు చేయడం అయితే ప్రస్తుతం ప్రాధాన్యం సంతరించుకుందనే చెప్పాలి.